ముఖ్యమంత్రి చంద్రబాబుపై నటుడు శివాజీ గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అవినీతి చరిత్రలో లేని విధంగా పరాకాష్ఠకు చేరిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ను కులాల కురుక్షేత్రంగా మార్చేశారని, ఇది చాలా ప్రమాదకరమన్నారు. పిండాలు పెట్టే పుష్కరాలకు 4,000 కోట్లు ఖర్చు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అప్పటికే కాలువలు కూడా తవ్వేసిన పట్టిసీమకు 1,400 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుందని నిలదీశారు. ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రానికి సరెండర్ అయ్యారన్నారు. అందువల్లే ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవడం లేదన్నారు. 10 ఏళ్లు హైదరాబాద్లో ఉండే అవకాశం ఉన్నా ఆగమేఘాల మీద ఉద్యోగులను ఏపీకి తరలించారని విమర్శించారు. గ్రాఫిక్ బొమ్మలు తప్పితే అమరావతిలో ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లోని చాలా పల్లెలకు ఇటీవల తాను వెళ్లానని, అక్కడ తాగేందుకు మంచినీళ్లు కూడా లేవన్నారు శివాజీ. చంద్రబాబు మాత్రం మీడియాని మేనేజ్ చేసుకుంటూ గడిపేస్తున్నారని మండిపడ్డారు. జగన్ 1,00,000 కోట్లు దోచుకున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తే తాను కూడా నమ్మానని, కాదని అదంతా రాజకీయ ఎత్తుగడలో భాగంగా చేశారన్న విషయం ఇప్పుడు తనకు అర్థమవుతోందన్నారు. జగన్ నిజంగా దోపిడీదారుడే అయితే కేంద్రంలో రాష్ట్రంలో తమ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ ఎందుకు జైల్లో పెట్టడం లేదని చంద్రబాబు శివాజీ నిలదీశారు. జగన్ ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకున్నారని విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు హైదరాబాద్ లో తాను కట్టుకున్న ఇంటిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే మైకులు కట్టు చేయడం, నీకు మాట్లాడే అర్హత లేదంటూ ఎదురుదాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ ను ప్రతిపక్ష నేతగా ప్రజలు ఎన్నుకున్నారని, ఆయనకు మాట్లాడే అర్హత లేదంటే ఎలా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యనాయుడుతో పాటు మరో 4 వ్యక్తులు ఉన్నారని, వారికి బీజేపీ బలపడడం ఏమాత్రం ఇష్టం లేదన్నారు. చంద్రబాబు అయితే ఎన్నికల్లో బాగా డబ్బు ఖర్చు పెడతారని, జగన్ డబ్బులు తీయడని ఒక నాయకుడు తన వద్దే నేరుగా చెప్పారని, దీన్ని బట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని శివాజీ వ్యాఖ్యానించారు. టీడీపీ వైసీపీ మధ్య నేరుగా ఎన్నికలు జరిగితే టీడీపీ పని మటాష్ అని జోస్యం చెప్పారు శివాజీ. బీజేపీని బాగా విమర్శించే పవన్ కళ్యాణ్ టీడీపీని మాత్రం విమర్శించడం లేదన్న అభిప్రాయంపై శివాజీ స్పందించారు. పవన్ కళ్యాణ్ అలా ఎందుకు చేస్తున్నారో ఆయన వ్యక్తిగతమని, దానిపై తాను ఏమీ చెప్పలేనని హీరో శివాజీ అన్నారు. ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి.